నాకు ఒక ఆలోచనాత్మక సందేశం వచ్చింది. ఉపవాసం అనేది ఒక మంచి ఔషధం, దానికి నోబెల్ బహుమతి కూడా లభించింది అని నేను ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఈ ఫాస్టింగ్ అంటే ఉపవాసం సహాయపడుతుంది కాబట్టి నేను దీనికి పూర్తిగా వ్యతిరేకం కాదు. కానీ క్యాన్సర్ చికిత్సల విషయంలో సాధారణ ఆరోగ్య సలహాలు మరియు వైద్య చికిత్సలను కలపకూడదు. వాటిని జాగ్రత్తగా వేరుగా చూడాలి. ఇవాళ దీని గురించి చెప్తాను. కీమోథెరపీ లేదా రేడియేషన్ సమయంలో శరీరం అప్పటికే చాలా ఒత్తిడిలో ఉంటుంది. అప్పుడు రోగికి శక్తి కావాలి, ముఖ్యంగా ప్రోటీన్స్ అవసరం. శక్తి, రోగనిరోధక శక్తి, కండరాల బరువుని కాపాడుకోవటానికి. ఉపవాసం వల్ల బలహీనత, బరువు తగ్గటం, రక్త కణాల్లో సమస్యలు వస్తే క్యాన్సర్ చికిత్సను ఆలస్యం చేయడం లేదా మోతాదు తగ్గించాల్సి రావచ్చు. క్యాన్సర్ చికిత్స సమయానికి ఇవ్వడం వల్లే మంచి ఫలితాలు వస్తాయి. చికిత్స పూర్తయిన తర్వాత ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టయితే పోషణ బాగా ఉన్న రోగులు ఈ ఉపవాసాన్ని ప్రయత్నించవచ్చు. మొదట 12 గంటల నుంచి ప్రారంభించి వైద్యుల పర్యవేక్షణలో దాన్ని పెంచుకోవచ్చు కూడా. సో నేను ఉపవాసాన్ని తప్పుపట్టడం లేదు. బలహీన పరిస్థితుల్లో రోగుల్ని రక్షించుకోవటం ఇంకా ముఖ్యమైనది. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో భద్రత, సమయము, వ్యక్తిగత అవసరాలు ఎల్లప్పుడూ ముందుగా ఉండాలి.